హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఈ సందర్భంగా నేను వెనిల్లా ప్లస్ చాక్లెట్ని మిక్స్ చేస్తూ ఒక మంచి కేక్ ప్రిపేర్ చేశానండి. చాలా చాలా ఈజీగా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, చాలా హైజెనిక్గాను డిఫరెంట్ కాంబినేషన్స్తో మనం చాలా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం. దీనికోసం నేను ఒక కప్పు గుడ్లు తీసుకున్నానండి. ఎప్పుడైనా కూడా బేకింగ్ ఐటమ్స్కి కంపల్సరీగా మెజరింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేనికి మెజర్ చేసినా చేయకపోయినా మనం బేకింగ్ ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా మెజరింగ్ తీసుకుంటేనే పర్ఫెక్ట్గా మనకి మార్కెట్ స్టైల్ వస్తుందన్నమాట. సో ఇట్లా మొత్తం మనం బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత అంటే బాగా ఫోమ్ వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు షుగర్, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకోవాలండి. ఆయిల్ కానీ ఘీ కానీ మాత్రం ఒక హాఫ్ కప్ తీసుకోవాలన్నమాట. సో షుగర్ను కూడా ఇక్కడ వేసేసి నేను బాగా బీట్ చేస్తున్నానండి. ఒక్కొక్కటి వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేశాను. మనం చేసేది వెనిల్లా కేక్ కాబట్టి వెనిల్లా ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చూడండి, ఎంత బాగా ఫోమ్ వచ్చిందో అట్లా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి చాలా పఫీగా వస్తుంది మన కేక్. చాలా బాగుంటుందండి. ఇట్లా పీక్స్ రావాలన్నమాట. అంతవరకు మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ కప్ ఘీ వేశాను నేను. హాఫ్ కప్ ఘీ వేసుకొని ఈ ఘీని కూడా మొత్తం బాగా మిక్చర్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 1 బై 1 వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా, 1 కప్, అన్నీ ఒక్కొక్క కప్ అని చెప్పాను కదండి, అన్నీ ఒక్కొక్క కప్పు, ఘీ మాత్రం ఒక హాఫ్ కప్ తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే మనం ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, 2 వేయాలండి. 2 వేస్తేనే మనకి మంచిగా మార్కెట్ స్టైల్లో లాగా మనకి కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇదన్నీ వేసిన తర్వాత జల్లించాలి. ఎందుకు జల్లిస్తారు అంటే మనకి ఇక్కడ లంప్స్ అనేవి రావండి. ఆ పౌడర్లో ఎక్కడ కూడా లంప్స్ అనేవి రాకుండా మనం జల్లించుకొని దీన్ని మొత్తాన్ని, ఇది పౌడర్ అంటే మైదా వేసిన తర్వాత జల్లించుకోవాల్సిన, మిక్స్ చేసుకోవాలంటే బీటర్తో చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి నేను మిక్స్ చేస్తున్నాను. మీరు మామూలుగా స్పాచులాతోనే కలిపేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక కప్పు వరకు మిల్క్ తీసుకొని అది కూడా వేసేసి ఇలా స్పూన్తో బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలండి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇలా ఎలా పడితే అలా తిప్పకూడదండి. ఒకే డైరెక్షన్లో, మనం ఏ డైరెక్షన్లో ఫస్ట్ స్టార్ట్ చేసామో అలా డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేసేసి ఆ కన్సిస్టెన్సీ చూసారా, అట్లా ఫ్లోయింగ్ ఇలా మనకి రిబ్బన్స్ లాగా పడాలన్నమాట. అప్పటి వరకు దాన్ని బీట్ చేసుకొని ఆ తర్వాత ఏదైతే మనం దాంట్లో బేక్ చేసుకుందాం అనుకున్నామో దానికి మొత్తానికి ఘీ అప్లై చేసేయాలి. గ్రీస్ చేసేసి ఇప్పుడు ఆ బ్యాటర్ని దాంట్లో వేసేసి ఇట్లా ట్యాప్ చేయండి. ఇలా ట్యాప్ ఎందుకు చేస్తామంటే మధ్యలో ఎక్కడ లంప్స్ లేకుండా, ఎయిర్ బబుల్స్ లేకుండా మనకి సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసి ప్రీ హీట్ చేశానండి. ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ దీంట్లోకి పెట్టేసి మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే, దీనిపైన కావాలంటే ఏదైనా బరువైనా పెట్టేసి 40 నిమిషాల వరకు దీన్ని ఒకసారి మధ్యలో ఒక 30 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేయండి. ఒక్కొక్కసారి 30 మినిట్స్కి ఉడుకుతుందండి, లేదంటే 40 మినిట్స్ తర్వాత చూడండి. కరెక్ట్గా నాకు 40 మినిట్స్ పట్టిందనమాట. ఎక్కడ కూడా మనకి బ్యాటర్ అంటే తడి అనేది తగలట్లేదు. కంప్లీట్గా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని చల్లారిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా మొత్తం సైడ్ నుంచి లూజ్ చేయండి. లూజ్ చేస్తే మనకి ఏంటంటే కేక్ అనేది చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేస్తే ఆ పైన కొంచెం ఒకసారి ట్యాప్ చేశారనుకోండి, కింద ఎక్కడైనా మనకు ఇదే వైపున ఈజీగా వచ్చేస్తుంది. చూసాడు ఎంత పర్ఫెక్ట్గా మనకి కింద బటర్ పేపర్ కానీ అసలు ఏం వేయలేదు. జస్ట్ ఘీ అప్లై చేసేసి గ్రీస్ చేసేసి బ్యాటర్ వేసేసాను అనమాట. చాలా చాలా ఫ్లఫీగా చాలా బాగా వచ్చిందండి. ఆ తర్వాత ఇప్పుడు మనం మొత్తం కూల్ అయిన అంతవరకు పక్కన పెట్టేసి విప్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విప్ క్రీమ్ అనేది నాకు విత్ షుగర్, అంటే మనకి షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా స్వీట్ విప్ క్రీమ్ అనమాట ఇది. దీన్ని ఒక 500 గ్రామ్ తీసుకొని ఇప్పుడు మొత్తం కూడా చక్కగా బీట్ చేసి ఫోమ్స్ వచ్చేంత వరకు, అది కూడా పీక్స్ వచ్చినంత వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ని మనం
2 పార్ట్స్‌గా చేసుకోవాలండి. దాని హైట్‌ని బట్టి 2 యా 3 చేసుకోవాలి. ఇది కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి 2 చేశానండి. 2 పార్ట్స్ చేసేసి ఇప్పుడు దీంట్లో షుగర్ సిరప్ అనేది మనం యాడ్ చేయాలి. ఎందుకంటే చాలా చాలా అంటే మనం చేసేది కూల్ కేక్ కాబట్టి కంపల్సరీగా షుగర్ సిరప్ అనేది పోయాలండి. కొంచెం అప్లై చేసేసి ఆ తర్వాత మనం ఆల్రెడీ బీట్ చేసుకున్నటువంటి విప్ క్రీమ్‌ని కూడా మంచిగా మధ్యలో అప్లై చేసేసి ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండీ పై లేయర్ కూడా పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు నేను ఉల్టా ఎందుకు పెట్టానంటే కరెక్ట్‌గా మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట. అందుకని ఉల్టా పెట్టాను. ఆ తర్వాత దీంట్లో కూడా షుగర్ సిరప్ అనేది మళ్ళీ అప్లై చేయండి. షుగర్ సిరప్ అప్లై చేసేసి ఇప్పుడు మళ్ళీ దీనిపైన విప్ క్రీమ్ అనేది అప్లై చేయాలి. ఈ విప్ క్రీమ్ అనేది ఇప్పుడు పైన లేయర్ కాబట్టి మొత్తం సైడ్స్ నుంచి కూడా మొత్తం చక్కగా అప్లై చేసేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా మొత్తం చక్కగా అప్లై చేసేయాలి. సరే ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి పర్క్ చాక్లెట్స్ కానీ లేదంటే కిట్ క్యాట్ చాక్లెట్స్ కానీ ఉంటాయి కదండీ! ఆ చాక్లెట్స్ మొత్తం కేక్ మొత్తాన్ని కూడా చుట్టూతా అప్లై చేయండి. ఇంకా డెకరేషన్ అనేది ఇంకా మీ ఇష్టం అండి. మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను వెనిల్లా చాక్లెట్ కాంబినేషన్ ఎందుకన్నానంటే వెనిల్లా కేక్ చాక్లెట్స్‌తో డెకరేట్ చేస్తున్నాననమాట. అందుకని ఇది రెండిటి కాంబినేషన్. ఇలా మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ డార్క్ చాక్లెట్‌తో కొన్ని చాక్లెట్స్ ప్రిపేర్ చేశానండి. ఆ చాక్లెట్స్‌ని మళ్ళీ పైనుంచి మళ్ళీ డెకరేట్ చేశాను. అంటే మనకి మాల్స్ దొరుకుతాయి కదండీ! ఫ్లవర్స్ షేప్‌లో అలా అంటే దాంట్లో వేసి నేను చేశాననమాట. చాలా చాలా బాగా వచ్చాయి. ఈ చాక్లెట్స్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినవి. సో, చూడండి ఇలా మొత్తం చాక్లెట్స్ అప్లై చేసేసి ఈ కూల్ అవటానికి ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే మన కూల్ కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో, చూడండి యమ్మీగా చాలా చాలా టేస్టీగా, హెల్తీగా మనకి హైజీనిక్ వేలో చాలా హెల్తీగా మనం ఇంట్లోనే ఇలా కేకులనేవి చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎంతో ఎక్స్‌పెన్సివ్‌తో మనం తెచ్చుకుంటా ఉంటాం. అవి ఎలా ఉంటాయో కూడా తెలీదు. ఇలా కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకున్నారనుకోండి చాలా చాలా బావుంటాయన్నమాట. సో, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.